హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు మీకు నేను కథ ఎలా రాస్తాను, వీడియో ఎలా చేస్తానో చెప్తానండి. ఇలా ఒక నోట్ ప్యాడ్లో నేను కథను రాసుకుంటాను. తర్వాత వీడియోగా చేసుకొని అది ఎడిట్ యాప్లో ఎడిట్ చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా ఒక 2-3 అవర్స్ పడుతుందండి. అదంతా పూర్తయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. 3-4 గంటలు కష్టపడి వీడియో పెడితే మీరు మాత్రం కామెంట్స్ కానీ లైక్స్ కానీ అస్సలే ఇవ్వటం లేదండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈరోజు కథ చూద్దామా? శ్రీమతి వెళ్ళొస్తా థర్డ్ పార్ట్. పవిత్ర బెడ్ మీద పడుకుని రిషి లోపలికి వెళ్ళి డోర్ వేసి పవిత్ర దగ్గరికి వెళ్ళాడు. పవిత్ర ఏడ్చి ఏడ్చి నిద్రపోవటం వల్ల ఆమె చెంపల మీద కన్నీళ్లు అలాగే ఆరిపోయి ఉన్నాయి. అది చూసిన రిషి మనసు తరుక్కుపోయింది. ఎందుకే నన్ను ఇంతలా ఆవేదనకు గురి చేస్తూ నువ్వు కూడా ఇలా బాధపడుతున్నావు అని మనసులోని మదన పడుతూ పవిత్ర పక్కన కూర్చున్నాడు. గాఢ నిద్రలో ఉన్న పవిత్ర రిషి తన దగ్గరకు రావటం గమనించింది. రిషి నెమ్మదిగా వెళ్ళి తన చేతు ఆమె చెంపల మీద ఉన్న కన్నీటి మరకలను కూర్చాడు. రిషి చేతి స్పర్శ తగలగానే కలలో ఏదో అనుకుని ఆమె చేతిని గట్టిగా అలా పట్టుకుంది. పవిత్ర తన చేయి పట్టుకోలేసరికి ఆమెకు మెలకు వచ్చిందేమో అని రిషి ఆశగా చూశాడు. కానీ పవిత్ర ఇంకా నిద్రలోనే ఉంది. నన్నెందుకు ఇలా దూరం పెడుతున్నావో తెలుసుకోలేకపోతున్నాను పవిత్ర. నిద్రలో అయితే నా చెయ్యి ఎంత ఆప్యాయంగా పట్టుకుంటావు. అదే మెలకుగా ఉంటే మాత్రం నేను కనీసం దగ్గరకు వచ్చినా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఫీల్ అయి నానా రచ్చ చేస్తాను. ఎందుకు ఇలా అని రిషి తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. అసలు నీ మనసులో ఏముందో, నీకేం జరిగిందో తెలియక నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంకా ఎన్ని రోజులు మన మధ్య ఈ మౌన పోరాటం? నిన్ను ఇలా వదిలేస్తే జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండేలా ఉన్నా అని అనుకుంటూ అక్కడి నుంచి లేద్దామని ప్రయత్నించాడు. కానీ పవిత్ర అతని చేతిని వదలలేదు. ఎందుకన్నా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అని చిన్నగా గొనిగి తన చేతిని నెమ్మదిగా ఓడిపించుకున్నాడు రిషి. ఈ రోజుతో మన మధ్య ఉన్న ఆ అదృశ్య గోడలు బద్దలు కావాలి. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి బయట రిషి పవిత్ర గదిలోకి వెళ్ళి డోర్ వేయటం రిషి మేనత్త అలివేలు చూసింది. ఆమెకు అనుమానం మరియు భయం మొదలైంది. వెంటనే గబగబా సునంద రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. వదినా వదినా అంటూ. సునంద స్లీపింగ్ పిల్స్ వేసుకోవటం వల్ల గాఢ నిద్రలో ఉంది. ఎంత కొట్టినా ఆమె తలుపు తీయకపోయేసరికి అలివేలు కంగారు రెట్టింపోయింది. ఈ పవిత్ర రూములో రిషి ఏం చేస్తున్నాడు, వదినకి ఈ విషయం ఎలా చెప్పాలి అని సునంద రూము డోర్ కొడుతూనే ఉంది. ఇక్కడ లోపల రిషికి ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. ఎన్నో కలలు కంటూ నేను పెళ్లి చేసుకుంటే కనీసం కారణం కూడా చెప్పకుండా నన్ను ఒక అపరిచితుల్లో చూస్తున్నాను. ఈ రోజు నువ్వు నన్ను ఎలా దూరం పెడతావో నేను చూస్తాను అనుకుంటూ పవిత్రను నిద్రలేపి నిలదీయాలని నిశ్చయించుకున్నాడు. పవిత్ర పవిత్ర లే అంటూ ఆమె భుజాన్ని పట్టుకుని కొంచెం గట్టిగా కదిపాడు. నిద్రలో ఉన్న పవిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన ముందు కోపంగా ఆవేదనగా నిలబడి ఉన్న విషయం చూడగానే పవిత్ర షాక్ అయింది. గుండెల్లో భయం మొదలైంది. ఏమండి, మీరా ఇక్కడేం చేస్తున్నారు అంటూ బెడ్ మీద వెనక జరిగింది పవిత్ర. అవును పవిత్ర, నేను ఎన్ని రోజులు నన్ను ఇలా మానసికంగా క్షోభ పెడతావు. ఈరోజు నా వల్ల కాలేదు. నీ మౌనానికి కారణం తెలుసుకోవాలని వచ్చాను అని రిషి ఆవేశంగా అన్నాడు. పవిత్రకు భయంతో గుండె దడదడ కొట్టుకోవటం మొదలైంది. రిషి ఆవేశం చూసి ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ముందు మీరు బయటికి వెళ్ళండి, ఇది మాట్లాడే సమయం కాదు అని రిషిని చేత్తో పక్కకి నెడుతూ ఉంది. పవిత్ర అలా చేసేసరికి రిషికి పట్టరాని కోపం వచ్చింది. పవిత్ర, నేను నీకు తాళి కట్టిన భర్తని. ఆ విషయం నీకు గుర్తుందా లేదా అని గట్టిగా అడిగాడు. భర్త అయితే మాత్రం అర్ధరాత్రి వేళ నా ఇష్టానికి వ్యతిరేకంగా గదిలోకి వస్తారా అని పవిత్ర కూడా వెనక్కి తగ్గకుండా అన్నేళ్లతో బదిలిచ్చింది. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాడిని అయితే మన మొదటి రాత్రి ఆ పని చేసేవాడిని.
నీ మీద నాకు ఆ హక్కు ఉంది కానీ నేను నీ మనసు గెలవాలనుకున్నాను. అయినా కట్టుకున్న బొమ్మను ఇలా అకారణంగా దూరం పెట్టమని నీకెవరు చెప్పారు అంటూ పవిత్రను నిలదీశాడు రిషి. దయచేసి ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అంటూ బెడ్షీట్ అట్టుపెట్టుకుని ఏడుస్తూ ప్రాధాయపడుతూ ఉంది పవిత్ర. ఇంతలో రూమ్ బయట ఉన్న అలివేలుకి తన కూతురు మనీష గుర్తుకొచ్చింది. పైకి వెళ్ళి రూమ్లో నిద్రపోతున్న తన కూతురు మనీష మనీష అని కంగారుగా పిలిచింది. మంచి నిద్రలో ఉన్న మనీష, ఏమైంది ఏమైందమ్మా, అర్ధరాత్రి నీ గోలేంటి అని విసుగ్గా అడిగింది. మీ బావ పవిత్ర గదిలోకి వెళ్ళి డోరు వేశాడు అని చెప్పింది అలివేలు. ఆ మాట వినగానే మనీష నిద్ర మొత్తంతో ఒక్కసారిగా వదిలిపోయింది. బావ పవిత్ర రూంలోకి వెళ్ళాడా? బావ వస్తే పవిత్ర ఏం చేస్తుంది అంటూ గబగబా కిందకొచ్చి అత్తయ్యకి చెప్పావా లేదా అని అడిగింది. మీ అత్తయ్యని ఎంత లేపినా లేవటం లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నది అలివేలు. రా మళ్ళీ పిలుద్దామని ఇద్దరు కలిసి సునంద గది దగ్గరికి వెళ్ళారు. మనీష తన చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంది. సునంద పాపకుండా కాల్ చేయటం మొదలుపెట్టింది. సునందకు ఫోన్ ఎక్కడో మోగుతున్నట్లు అనిపించి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఫోన్ స్క్రీన్ మీద మనీష పేరు చూడగానే అర్ధరాత్రి వీళ్ళకేమైంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. హలో అత్తయ్య, త్వరగా వచ్చి డోర్ తీయండి అని కంగారుగా అరిచింది మనీష. ఏమైందే అని విసుక్కుంటూ సునంద లేచి వచ్చి డోర్ తీసింది. అలివేలు మనీషాలు కంగారు చూసి ఎందుకని కంగారు పడుతున్నారు, అసలు ఏమైంది అని అడిగింది సునంద. ఏం జరిగిందని ఇంత నెమ్మదిగా అడుగుతావేంటి వదినా, రిషి పవిత్ర రూములోకి వెళ్ళి డోర్ వేశాడని బాంబు పేల్చింది అలివేలు. ఆ మాట వినగానే సునంద షాక్ అయింది. ఏంటి అలివేలు ఇవనేది, రిషి తన రూమ్లోనే ఉన్నాడు కదా, నేనే స్వయంగా భోజనం పెట్టి పడుకున్నాను. అలా జరగదు, పవిత్ర కూడా అలా రానివ్వదు అని నమ్మశక్యంగా కానట్లు అన్నది. అయ్యో వదిన, రిషి డోర్ లాక్ చేయటం నా కళ్ళతో నేను చూశాను, నువ్వురా, లేకపోతే తర్వాత మనమే బాధపడాలి అని పవిత్ర రూమ్ దగ్గరికి సునందం లాక్కొని వెళ్ళింది అలివేలు. అలివేలు చెప్పింది నిజమే అయ్యింటుందని భయపడుతూ సునంద పవిత్ర రూమ్ దగ్గరికి వచ్చి డోర్ గట్టిగా కొడుతూ పవిత్ర పవిత్ర అని పిలిచింది. లోపల రిషి పవిత్రను తన ప్రశ్నలతో నిలదీస్తూనే ఉన్నాడు. బయట నుంచి సునంద మాట వినపడగానే పవిత్రకు భయంతో గుండె ఆగిపోయినంత పనైంది. ఏమండి, అత్తయ్య గారు పిలుస్తున్నారు, దయచేసి వెళ్ళండి అని కన్నీళ్లతో బ్రతిమలాడింది. రిషి కోపంగా ఆమెను చూసి తన మనసులోని మాటను చెప్పనివ్వలేదన్న ఆక్రోషంతో వేగంగా డోర్ దగ్గరికి వెళ్ళాడు. బయట ఏం జరుగుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆవేశంగా వెళ్ళి డోర్ తీశాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాను. థ్యాంక్ యూ.